వివిధ దేవతామూర్తుల దర్శన భాగ్యాన్ని కల్పించడంతో పాటు హైందవ సమాజాన్ని ఆధ్యాత్మిక చింతన వైపు నడుపుతున్న పరమ పవిత్ర ధార్మిక కార్యక్రమం మన ఊరి ఆలయ కార్యక్రమం మరోసారి అద్భుతంగా ముస్తాబై భక్తులను తరింపచేసేందుకు మన ముందుకొచ్చింది. ఈ రోజు మన ఊరి ఆలయ కార్యక్రమంలో సంతపేటలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. భక్తులలో అగ్రగణ్యుడు శ్రీ అభయాంజనేయ స్వామి. తాను రామభక్తునిగా ఉంటూ తనకంటూ భక్తకోటిని సృష్టించుకున్న ఏకైక దేవుడు పవనసుతుడు. పవిత్ర తారకనామ జపంతో చిరంజీవిగా నిత్య పూజలు అందుకుంటున్న ఆ స్వామి సకలాభీష్ట సిద్ధి స్వరూపంగా కొలువైన క్షేత్రం సంతపేటలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం. రామరాజ్యానికి సాక్షిగా కొలిచిన వారికి కొంగు బంగారమై అశేష భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న లక్ష్మణ ప్రాణప్రదాత శ్రీ ఆంజనేయ స్వామి. ఆ స్వామి కొలువైన పరమ పవిత్ర ఆధ్యాత్మిక ధామం సంతపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం. కేసరి నందన శ్రీ ఆంజనేయ, శ్రీపుర శ్రీ ఆంజనేయ, పవన కుమార శ్రీ ఆంజనేయ, గగన విహార శ్రీ ఆంజనేయ. భక్తులలో అగ్రగణ్యుడైన ఆ స్వామి శ్రీరామచంద్రమూర్తికి శాశ్వత భక్తుడు. తాను భక్తుడిగా ఉండడమే కాకుండా తనకు భక్త శ్రేణిని ఏర్పాటు చేసుకున్న అనిర్వచనీయమైన భక్తి స్వరూపం శ్రీ ఆంజనేయ స్వామి వారు. ఆ స్వామి భక్తుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. కరుణించు కాస్తంత యాతన బ్రతుకంత కరుణించు కాస్తంత మెలుదరి చేరుటల్లా దూరము కాదు అలా కరుణతో కావుమయ్యా హనుమయ్య స్వామి తెలిసి తెలియక ఎదిగేనయ్యా మమ్ము మార్చే భారము నీదేనయ్యా నిన్నుదరి చేరుటల్లా దూరము కాకు వల్ల కరుణతో కావుమయ్యా హనుమయ్య స్వామి తెలిసి తెలియక ఎదిగేనయ్యా మమ్ము మార్చే భారము నీదేనయ్యా. కష్టాలలో ఉన్న శ్రీరామునికి అండగా నిలబడి వానర సైన్యంతో రావణ యుద్ధం నెరిపి రాముడిని పట్టాభిషిక్తుని చేసిన అదృష్టం ఘనత ఆయనకే దక్కింది. అందుకే ఆయన రామునికి శాశ్వత భక్తుడయ్యాడు. ఆంజనేయ స్వామి లేకపోతే త్రేతాయుగంలో రావణ సంహారం జరిగి లోక కళ్యాణం సిద్ధించేది కాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే మారుతి లేకపోతే రామరాజ్యం కూడా ఏర్పడి ఉండేది కాదేమో. మార్చే భారము నీదేనయ్యా
స్వామి తెలిసి తెలియక ఎదిగేనయ్యా మమ్ము మార్చే భారం ఇలా అవతార పురుషుడైన శ్రీరామునికి అతి బలవంతుడైన ఆంజనేయుని సహకారం నేటికీ కొనసాగుతుంది అనేది నమ్మదగిన సత్యం. హనుమ అక్షరాలు మూడే అయనలు నిశ్చల భక్తి శక్తి తెలిపే మంత్రమయ హనుమ అక్షరాలు మూడే అయనలు నిశ్చల భక్తి శక్తి తెలిపే మంత్రమయ స్నేహానికి, నమ్మకానికి, త్యాగానికి, భక్తికి, బలానికి, బుద్ధికి, కార్యసిద్ధికి సమర్థనీయంగా వ్యవహరిస్తూ రామునికి నమ్మిన బంటుగా, రామనామానికి నిజమైన భక్తునిగా, అనువైక వేళ హితమైన స్నేహితుడిగా, శత్రువులపై పోరుకు తన సొంత సోదరునిగా రాముని మహిమను, ప్రేమను ప్రపంచానికి పంచిపెడుతున్న సమయంలో పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న అనంతకోటి సూర్యప్రభ తేజోమయుడు ఆంజనేయ స్వామి. తెలిసి తెలియక ఎదిగేనయ్యా మమ్ము మార్చే భారము నీదేనయ్యా ఆంజనేయ స్వామి అభయవరదుడు, అపర కరుణామూర్తి. తనను కొలిచిన భక్తులకు సిరి సంపదలతో పాటు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తున్న వసుదైక స్వరూపం. విద్యార్థులకు విద్యాదాతగా, వ్యాపారులకు లక్ష్మీ స్వరూపంగా, అసహాయులకు కొండంత అండగా, నమ్మిన భక్తులకు సర్వదేవతా స్వరూపంగా దర్శనమిస్తారు ఆంజనేయ స్వామి. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శాశ్వతుడు, నిత్యుడు, ఎల్లవేళలా ఆరాధించదగినవాడు రామభక్తుడైన ఆంజనేయ స్వామి. ఆయన చిరంజీవిగా సంజీవని పర్వతంపై ఇప్పటికీ తిరుగాడుతున్నాడన్నది చెప్పడం ఎంత సత్యమో, సంతపేటలోని ఆంజనేయ స్వామి వారి దివ్యలీలలు కూడా అంతే సత్యం. శ్రీకార దీపా దాసాంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమారవితే త్యాగానికి ప్రతిరూపమై, భక్తి అనే మాటకు నిర్వచనమై నిత్యం పూజలు అందుకుంటున్నారు ఈ స్వామి. నే పొగడ తరమారవి తేజ హనుమ నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమ నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ భక్తుల చేత
అభిషేక అర్చనలు అందుకుంటూ సిరి సంపదలను కటాక్షిస్తున్నాడు. రాముడు ఎక్కడున్నాడన్న ప్రశ్నకు తన హృదయం చీల్చి గుండె గుడిలో తన దైవాన్ని చూపిన చిరంజీవి ఈ స్వామి. పరమశివ స్వరూపమైన ఆంజనేయుని దివ్య మహిమలను ఆయన్ను నమ్మిన భక్తుల మాటల్లోనే విందాం. శృతిలో అజ్ఞాన తిమిరాలు హరించు హనుమా, ఆత్మానుభూతిని కలిగించు హనుమా, దాసాంజనేయ శ్రీ ఆంజనేయ, దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. శ్రీ గురుభ్యో నమః. నా పేరు నరసింహరాజు. నేను ఈ సందపేట ఏరియాలో గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. ఈ ఆంజనేయ స్వామి గుడిలో 30 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాము. ఇంత పాత రోజుల్లో మా గురువు గారు ప్రభాకర్ రావు గారు అని ఆయన ఉండేవాళ్ళు ఇక్కడ. ఆయన బాగా ఈ ఆంజనేయ స్వామిని బాగా కొలిసేవాళ్ళు. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఈయన చాలా నాకు తెలిసి చాలా మహత్యం ఉందని చెప్పేసి మా గురువు గారు చెప్పడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఏరియాలో సంతపేట, కామాక్షి నగర్ ఈ ఉండే ఆంజనేయ స్వామి ఈ ప్రజలందరినీ బాగా కాపాడుతున్నారని అందరి నమ్మకం ఉంది. మేము ఇక్కడ వచ్చే ప్రజలు భక్తులు చాలా ఇబ్బందులు వస్తా ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి గుడికి రావటం వలన ఆ పరిస్థితుల నుంచి చాలా బయటపడటం జరిగింది. నేను కూడా చాలా ఈ పరిస్థితిలో ఉన్నాను. ఇటీవల నాకు కూడా ఆ పరిస్థితి నుంచి నేను బయటపడటం జరిగింది. ఇక్కడుండే ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. భక్తులందరూ ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి అందరూ అతన్ని దర్శించి ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాం. నా పేరు ఏవి లలిత. నేను ఇక్కడికి చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతుంటాయి. నాకు చాలా కోరికలు నెరవేరాయి. ఏ విషయంలో అయినా ఇక్కడ గాని పూజిస్తే, ఈ గుడికి గాని వస్తే అన్ని మనకి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నాకు ప్రతి ఒక్కటి నేను కోరుకున్నవన్నీ ఇక్కడ జరుగుతూనే వచ్చాయి. అందుకనే అందరికీ చెప్తున్నాను. మన ఊరి ఆలయ కార్యక్రమంలో చిన్న విరామం. సంతపేట శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం అనంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ స్వామిని దర్శించి పులకించని వారంటూ ఉండరు. రామనామ స్మరణ చేస్తూ ఆలయానికి ప్రవేశించే భక్తులను సాక్షాత్తు స్వామివారే జీవితకాలమంతా వివిధ రకాల దోషాల నుంచి కాపాడుతూ ఉంటారని భక్తులు
శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహంతో పాటు పలు దేవతామూర్తులు వేల సంవత్సరాల క్రితం పినాకిని నదిలో లభ్యమైనట్లు పెద్దల ద్వారా తెలుస్తోంది. 200 సంవత్సరాల క్రితం కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యాసరాయులు విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి ఆంజనేయ స్వామి అవతార త్రయునిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేనం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వకంచుం ప్రభాతం సాయంత్రమీయ. ఒకప్పుడు సంతలు నడిపిన ప్రాంతమే ప్రస్తుతం మనం పిలుస్తున్న సంతపేట. అప్పట్లో పెన్నా నది గట్టుపై ఉన్న ఈ ప్రాంతం వ్యాపార కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలందుకుంటున్న నేటి విగ్రహాలు సుమారు 400 సంవత్సరాల క్రితం పెన్నా నదిలో లభ్యమైనట్లుగా ఇక్కడికి వచ్చే పెద్దలు చెబుతున్నారు. లభించిన ఆధారాలను బట్టి వీటిని 800 ఏళ్ల క్రితం చెక్కినట్లుగా అవగతమవుతోంది. నదిలో దొరికిన అమూల్య విగ్రహాలలో మహాగణపతి, భిన్నమైన భావనారాయణ స్వామి, నాగేంద్ర స్వామి, తులసికోట వద్దనున్న అంకమ్మ తల్లి, శ్రీచక్రాలతో పాటు ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించిన శ్రీ ఆంజనేయ స్వామి వారి మూల విరాట్ కూడా పెన్నాలో లభ్యమైనట్లు సమాచారం. వీటిని 200 ఏళ్ల క్రితం అప్పటి దక్షిణ దేశ కర్ణాటక రాజుల వ్యాసరాయులు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లుగా చారిత్రక ఆధారాలు రుజువైంది. గర్భగుడిలోని స్వామివారి వామహస్తమున సౌగంధిక పుష్పం, మరో చేతిలో గద, శిరస్సుపై శిఖ ఉంటాయి. అలాగే స్వామి హనుమ, భీమ మధ్య అవతారత్రయంగా సాక్షాత్కారం కల్పించి భక్తులకు సకల శుభాలను చేకూరుస్తుంటారు. ఇక్కడికి విచ్చేసిన భక్తులు స్వామివారి మూల విరాట్తో పాటు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను దర్శించి అనన్విత భక్తి తత్పరతకు గురవుతుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి తంత్రసార ఆగమ పద్ధతి ప్రకారం పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఉదయాన్నే సూర్యుని లేలేత కిరణాలు స్వామివారి పాదాలను స్పృశించడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారికి విశేష పూజలు నిర్వహించే భక్తులు అశేష పుణ్యఫలాన్ని పొందుతూ అదృష్ట భాగ్యాన్ని అందుకుంటున్నారు. ఈ స్వామి గ్రహదోషాలు నివారించే స్వామిగా వినుతికెక్కారు. సౌగంధిక పుష్పాన్ని చేతబూరిన ఇక్కడి ఆంజనేయ స్వామి వారికి తంత్రసార ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య పూజలు జరుగుతుంటాయి. ఉదయాన్నే స్వామివారి పాదాలను లేలేత సూర్యకిరణాలు స్పృశించే సన్నివేశం అద్భుతమని భక్తులు చెబుతుంటారు. సూర్యకిరణాల అభిషేకం అనంతరం స్వామివారికి మహానైవేద్యాన్ని సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. స్వామి జన్మదిన నక్షత్రమైన మంగళవారం నాడు జరిగే సహస్రనామ సేవలతో పాటు భక్తుల కోరిక మేరకు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఆలయ అర్చకులు గంధము, పరిమళ పుష్ప మాలికలు, పట్టు పీతాంబరాలతో స్వామిని అలంకరించి ఆకు పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా కనిపించే స్వామిని దర్శించిన భక్తులు తమ ఇహపరాలను సాధించుకుంటారు. మంగళవారంతో పాటు శనివారం కూడా స్వామికి విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. హనుమత్ జయంతి నాడు స్వామికి పూలంగి సేవ, పల్లకి సేవ వైభవంగా జరుగుతాయి. శ్రీరామ నవమికి నవహనిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు బ్రహ్మోత్సవాలలో స్వామివారు రథంపై ఊరేగడం ఇక్కడి ప్రత్యేకత. అంకమ్మ గుడి వద్ద దసరా ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుతుంటారు. నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే, వాయుపుత్ర నమస్తే,
స్వామివారి దివ్య అనుగ్రహానికి ప్రత్యక్ష సాక్షి స్థానిక ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మజ్ఞాని శ్రీ రాఘవేంద్ర గోపీస్వామి. సంతపేట ఆంజనేయ స్వామి త్రికరణ శుద్ధితో పూజిస్తే సిద్ధించని కోరికంటూ ఉండదు అనేది ఆయన అనుభవాన్ని వివరించారు. స్వామివారి లీలా వైభవాన్ని ఆయన మాటల్లోనే విందాం. వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను ఇంచి నీ మూర్తిని దాచి నీ సుందరం పెంచి నీ మహావిష్ణువు బ్రహ్మని పిలిచి కూర్చోపెట్టి, అంటే అందరి నోటితో చెప్పడం కాదు, కళ్ళారా చూపిస్తే ముక్కోటి దేవతలు, తర్వాత విమర్శించే వాళ్ళు, రాక్షసులు అందరూ కూడా ఆమోదం పొందాలి కదా. కాబట్టి కళ్ళెదురుగా చూపించడం కోసము మహావిష్ణువు బ్రహ్మదేవుడిని కూర్చోబెట్టి, బ్రహ్మ నేను చెప్పినట్లు చెయ్యి, సకల దేవతలు సూక్ష్మ రూపం ధరించి, అంటే చిన్న చిన్న అతి సూక్ష్మ రూపం ధరించి నీలోకి ప్రవేశిస్తారు, అందరూ మళ్ళీ బయటికి వస్తారు అని చెప్తారు శ్రీ మహావిష్ణువు. అప్పుడు బ్రహ్మదేవుడు కూర్చుంటారు. బ్రహ్మ శ్వాసని ఆపేసేయి అని చెప్తారు. బ్రహ్మదేవుడు శ్వాసని ఆపేస్తారు. అప్పుడు మొదట పరమశివుడు సూక్ష్మరూపం ధరించి బ్రహ్మదేవుడు లోపలికి, హృదయం లోపల చాలా స్థలం ఉంటుంది కదా, వీళ్ళందరూ సకల దేవతలు చిన్న చిన్న సూక్ష్మ రూపాలు కదా, వారు వెళతారు. శివుడు, తర్వాత గౌరి, గంగ, సకల దేవతలు, ఇంద్రుడు, అగ్ని అందరూ వెళతారు. వాయుదేవుడు కూడా వెళుతూ ఉంటాడు, అంటే ఒకరి వెంట ఒకరు వెళ్ళాలి కదా. వాయుదేవుడిని మహావిష్ణువు ఆపుతాడు. నాయనా వాయుదేవా, నువ్వు కాస్త ఆగు అని చెప్పి. ఆ తర్వాత సకల దేవతలు బ్రహ్మలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మదేవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆపేయమని మహావిష్ణువు గారి ఆజ్ఞ కదా, వారు ఆపేసి ఉంటారు. ఈ సకల దేవతలు లోపల వణుకుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి శ్వాస ఆడదు. అప్పుడు మహావిష్ణువు, ఓ వాయుదేవా నువ్వు ఇప్పుడు వెళ్ళు అంటారు. అప్పుడు వాయుదేవుడు బ్రహ్మ లోపలికి వెళతారు. వెళ్లిన తర్వాత ఈ ముక్కోటి దేవతలు ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు బ్రహ్మలో చలనం వస్తుంది. బ్రహ్మదేవుడు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆపేసి ఉన్నా గాని బ్రహ్మదేవుడిలో చలనం వస్తుంది. అంటే వాయుదేవుడు లోపలికి వెళ్లిన తర్వాత సకల దేవతలు కదులుతున్నారు. అదేవిధంగా ఎవరెవరు ముందుగా వెళ్లారో అందరూ బయటికి రండి అని చెప్తారు మహావిష్ణువు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు, కుబేరుడు, గంగా, గౌరీ మాత అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. బయట ఊపిరాడదు వాళ్ళందరికీ, ఎందుకంటే వాయుదేవుడు బ్రహ్మలో ఉన్నాడు. బ్రహ్మ ఎప్పుడైతే చివరిగా బయటకు వస్తాడో 14 భువన భాండములు చలిస్తాయి. దాని అర్థం ఏంటంటే, మనకి శ్రీ మహావిష్ణువు మనకి కార్యరూపంలో చెప్పిన విషయం ఏంటంటే, మహావిష్ణువు అన్నిటికీ ఆయనకి మించిన వారు లేరు, ఎందుకంటే ఆయన చెప్తేనే ఇవి జరిగాయి. తర్వాత శ్రీ మహాలక్ష్మి ఆయనతోనే, ఆయన హృదయంలోనే ఉంటుంది. ఆమె ఇబ్బంది పడలేదు, చూసింది ఈ జరిగిన తదంగా అంతా. నెక్స్ట్ వెంటనే వాయుదేవుడు వారు, ఆ వాయుదేవుల వారి రూపమే శ్రీ ఆంజనేయ స్వామి వారు. చూశారు కదండి మన ఊరి ఆలయ కార్యక్రమంలో ఈ రోజు సంతపేటలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ రేపటి మన ఊరి